విశ్వాస భ్రష్టులుగా అయిపోతారు. అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి చచ్చిపోతారు. కథం వాడిని నిత్య నరకానికి. తర్వాత అసహ్యులను, అసహ్యులు అంటే అసహ్యమైన పనులు, నీచమైన పనులు. నరహంతకులను, నరహంతకులు, వ్యభిచారులను, వ్యభిచారులు, మాంత్రికులను, మాంత్రికులు, విగ్రహారాధకులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు అగ్ని పొందుదురు. గంధకములతో మండు ఇది రెండవ గుండములో మరణము. పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. చప్పలు కొడితే మా హల్లెలూయా. అయితే క్రీస్తులో నిలిచి ఉండే వారికి ఎవరికి కూడా నరకము లేదు. ప్రధానత్వమును పోగొట్టుకున్నారంట. క్రీస్తును ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అన్ని పోగొట్టుకుంటావు. అందుకనే నాలో ప్రాణం ఉన్నంత వరకు, నాలో చివరి శ్వాస వరకు నేను క్రీస్తులో నిలిచి ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. రెండవది, సంఘములో నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇది చెప్పి ముగిస్తాను. మిగతా 3 విషయాలు వచ్చే వారం తెలుసుకుందాం. ఎఫెసీ 4:16 ఎఫెసీ 4:16. నా సమయం అయిపోయింది. ఎఫెసీ 4:16. ఆయన శిరస్సయ్యున్నాడు, ఆయన శిరస్సయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, చక్కగా, సర్వ శరీరం అంట చక్కగా అమర్చబడి, చక్కగా, చెప్పండి చక్కగా అని చెప్పండి అందరూ. చక్కగా అమర్చబడి. అంటే సంఘములో ప్రతి ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క అవయవము, ఆయన శిరస్సు, ఆయన తల, ఈ యొక్క శరీరం అంతా కూడా సంఘము. అందుకనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటారు. ఇంజనీరింగ్ కాలేజ్ పోయిందనుకో, మెకానికల్ ఉంటుంది, దానికో హెడ్ ఉంటాడు. హెడ్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోయిననుకో హెడ్ ఉంటాడు. ఉన్నారా? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటారు. హెడ్ 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 ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏమి ఆజ్ఞలు జారీ చేస్తాడో ఆయన కింద లెక్చరర్స్ ఉంటారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద, హెడ్ కింద ఎవరుంటారు? ఫ్యాకల్టీ ఉంటుంది, ల్యాబ్ అసిస్టెంట్ ఉంటారు. వీణ వాళ్ళకి ఏ కరిక్యులం చెప్పాలి, ఏం చెప్పాలి అని, వీళ్ళకు ఏ టైంలో దాన్ని ఫినిష్ చేయాలని వాళ్ళకు ఆజ్ఞాపిస్తాడో దాని ప్రకారంగా చేయాలి. సో యేసుక్రీస్తు కూడా అలా హెడ్, శిరస్సు, ప్రధానుడు, సంఘానికి హెడ్. హీఈస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అన్ని డిపార్ట్మెంట్లు ఆయన కింద ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ హెడ్ కింద అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ఈ 5 రకాల వ్యక్తులు, 5 రకాల ఫ్యాకల్టీలు. అర్థమవుతుందా? ఈ 5 రకాల లెక్చరర్స్ వీళ్ళు. ఎవరెవరున్నారు 5 రకాల లెక్చరర్స్? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. వీళ్ళంతా ఫ్యాకల్టీ. ల్యాబ్ అసిస్టెంట్లు కూడా ఉంటారు. ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ అండర్లా. అంటే పరిచారకులు, సెల్ లీడర్స్, హౌస్ చర్చ్ లీడర్స్, ఇట్లా రకరకాల లీడర్స్. వీళ్ళందరూ కూడా ఈ హెడ్తో కనెక్ట్ అయి ఉంటారు. ఈ లెక్చరర్ ఆ పాఠం చెప్పొచ్చి మళ్ళీ హెడ్కు ఏం చేయాలి? సబ్మిట్ చేయాలి. ఏం పూర్తి చేశాడు, ఏం పూర్తి చేయలేదు లెక్కప్ప చెప్పాలి అక్కడ హెడ్ దగ్గరికి వచ్చి. ఈ పిల్లల గురించిన బాధ్యత లెక్చరర్స్ అందరూ వాళ్ళ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాళ్ళ సబ్జెక్ట్స్ ప్రకారంగా, ప్రతి సబ్జెక్ట్ ప్రకారంగా వచ్చి ఆయనకు లెక్కప్ప చెప్పాలి. అదేవిధంగా యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఈ మిగతా ఈ సేవకులంతా కూడా ముఖ్యమైనటువంటి పరిచారకులుగా ఉన్నారు, సంఘాన్ని కాయిచున్నారు. అయితే దేవుడు ఏం చేసినట్ట, ఆ శిరస్సుతో అతుక్కునే విధంగా ప్రతి అవయవాన్ని చక్కగా అమర్చి పెట్టాడు. ఇప్పుడు నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఈ శిరస్సుతో అతకబడి ఉన్నాయి. మళ్ళీ ఒక అవయవంతో అతకబడి ఉన్నది. చెప్పండి. ఒక అవయవంతో అమర్చబడి శిరస్సును అత్తుకున్నది. కాబట్టి
చక్కగా అమర్చబడి ఉండాలి. ఇప్పుడు మనం గోడ కడతాం, చక్కగా అమర్చి అందులోంచి ఒక ఇటుక తీసేసినాం అనుకో మధ్యలో, ఏమవుతుంది? దొంగ అందులోంచి దూరుతుంది. ప్రైసలాడాలని అందులోంచి పాము దూరుతుంది. పాము ఎక్కడి నుంచి దూరుతుంది చెప్పండి? సహజంగా ఎక్కడ రంధ్రాలు ఉంటాయో, ఎక్కడ చీరకలు వాసి ఉంటాయో అందులో నుంచి దూరుతాడు వాడు. పాము. సంఘము కూడా ఎక్కడ బలహీనంగా ఉంటుందో, ఎవరు అమర్చబడకుండా స్థిరముగా సంఘములో నిలిచి ఉంటారో వారి ద్వారా సాతాను కార్యం చేస్తూ ఉంటాడు. అందుకనే ఇటు అటు తిరిగే వారిగా ఉండకూడదు. ఒక సంఘములో స్థిరముగా నాటబడిన వారై ఉండాలి, చక్కగా అమర్చబడిన వారై ఉండాలి. నువ్వు భౌతిక పరమైన ఆశీర్వాదాల కోసం నువ్వు తిరిగేవాడివైతే నువ్వు సంఘంలో సభ్యుడిగా ఉండలేవు కదా. హల్లెలూయా. కాబట్టి నువ్వు సంఘంలో సభ్యుడిగా ఉన్నావంటే భౌతిక పరమైన ఆశీర్వాదాలు ఉన్నా లేకున్నా నేను ప్రభు రాకడలో ఎత్తబడాలి అనే వ్యక్తిగా నీవు జీవిస్తావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు 2 విషయాలను ఈరోజు మనకు తెలియజేశాడు. క్రీస్తులో నిలిచి ఉండుట, రెండవది ఆయన ఏర్పాటు చేసిన సంఘములో నిలిచి ఉండుట. ఉన్నావమ్మ నువ్వు సంఘములో నిలిచి? ఎంతమంది ఉన్నారు నిలిచి? గాలి అప్పుడప్పుడు వీస్తాడా మీ మీద? కొంతమంది నాకు వచ్చి కంప్లైంట్ ఇస్తాను, అన్న మీరు చర్చిలో లేట్ అవుతుందని చెప్పేసి కల్వరి టెంపుల్ పోయి కూర్చొని వస్తారట అని అంటాడు. పోనీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు అతకబడలే, ఈ రాయి అతకలేదు, అది ప్లాస్టరింగ్ చేయబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయి కూర్చొని రా. థియేటర్కి దానికి తేడా ఏం లేదని నేను అనుకుంటా. ఎందుకంటే సంఘం అంటే ఒక కాపరి ఉండాలి. సంఘము అని అంటే వాక్యోపదేశం చెప్పేవాడు ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘం అని అంటే దర్శించేవాడు ఉండాలి. మొన్న మన చర్చిలో వారి కుమారుడు చనిపోయాడు. వెంటనే వెళ్ళాం, బిఆర్ నగర్లో వెళ్ళి ఆదరించాం, పరామర్శించాం. హల్లెలూయా. వాళ్ళు ఇంత కటిక దారిద్ర్యంలో ఉన్నారంటే టెంట్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళకి. వాళ్ళ కుమారుడు దేవుని సంధికి రాలే. ఎన్నిసార్లు ఆ తల్లిదండ్రులు మొరపెట్టినా ఆ కుమారుడు రాలే. అంబర్లు తినడం, పాన్పరాగులు తినడం, తాగడం, ఈ తిండి మాత్రం తినకపోయేది, కానీ అంబర్ మాత్రం తినాలి వాడు. అలా తిని 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 చచ్చిపోయాడు. అసలు లాస్ట్ ఇయర్ చచ్చిపోవాలి ఆ వ్యక్తి. కానీ దేవుడిని మనం అందరం ప్రార్థన చేశాం. సునీత ఆ అమ్మ పేరు, వాళ్ళ కుమారుడు, అది కొంచెం చెవులు సరిగా వినపడదు చూడండి, సునీత కుమారుడు చనిపోయాడు. పోయేసరికి ఇట్లా కూర్చున్నారు. అప్పుడు పోయి వెంటనే అక్కడున్న మేమందరం కలిసి ఒక 10,000 తయారు చేసి వాళ్ళ చేతిలో పెట్టొచ్చినాం. ఇది సంఘం అంటే ఇట్లా ఆదరణ, దర్శించడం, బలపరచడం, ప్రార్థన, ఒకరిని ఒకరు బలపరచడం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడం. దేవుడే తన చిత్త ప్రకారంగా మనల్ని నియమించాడట. నువ్వు సంఘంలో సభ్యుడిగా ఉండడం దేవుని చిత్తం, నీ చిత్తం కాదు. నీ చిత్త ప్రకారంగా దేవుడు సంఘంలో నిన్ను నాటలే. దేవుడే తన చిత్త ప్రకారంగా నిన్ను నాటాడు. చూడండి 1 కొరింథీ 12వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీ 12:18. ఎస్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారంగా శరీరములో నుంచెను. దేవుడు తన చిత్త ప్రకారంగా నిన్ను నియమిస్తే నువ్వు నీ ఇష్టానుసారంగా నడిస్తేలా?